ఇంటింటికి వెళ్లి గ్రామస్తుల రైతుల మహిళల నుండి సమస్యలను తెలుసుకుంటున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెరగడం, విద్యుత్ ఛార్జీలు పెరగడం, నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం, అభివృద్ధి లేకపోవడం పైన ప్రజలు సమస్యలను నల్లమిల్లికి వివరించారు. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కుతుకులూరు 4వ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మేనిఫెస్టో ద్వారా బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మహాశక్తి పథకాలను ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మహాశక్తి పథకాల ద్వారా కలిగే లబ్ధిని వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనపర్తి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కుతుకులూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు, అనపర్తి మండల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అనపర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాగుంటుందా? కోటేయాలండి, గెలిపించండి. మీ పెన్షన్లు కూడా టైంకి రావట్లేదు. లేదంటే వచ్చి మా సైకిల్ కోటేయాలమ్మా, తెలుగుదేశం గెలిపించండి. మా సైకిల్ కోటేయాలమ్మా, తెలుగుదేశం గెలిపించాలి. ఎన్నో ఉన్నాయి ఏముందంటే మెంబర్ కాదు, సర్పంచ్ కూడా ఏం పవర్స్ లేదు, వాళ్ళ మండల ప్రెసిడెంట్ కూడా ఏమి లేవు, జడ్పీటీసీకి ఏమి లేవు. ఆ పరిస్థితి చేసాడు ఘనంగా. అందరూ మనకే సపోర్ట్ చేస్తారు. అదేనమ్మా తీసేసుకున్నారు. ఈసారి మార్చిందమ్మా గవర్నమెంట్. ఏమండి ఎవరి మీద నమ్మకాలు కలగట్లేదండి మాకు. ఎందుకంటే ఏం చెప్పినా ఎవరో పట్టించుకోవట్లేదండి. ఏమంటే నాకు తెలియదండి. 7,000 వచ్చిందంటున్నారు కదా, 7,000 వచ్చినాయండి. ఇంకా 28,000 రాలేదు కదండి. దఫాలు వేయాల్సింది గవర్నమెంట్ మారంగానే ఇది తినేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరు. దేవుడిగా తెలియాలి, మనకు తెలియదు అనుకోండి. ఇంకా అందుకే చెప్తున్నాను. అలాంటివి అండి ఉంటే ఇప్పుడు ప్రజల మీద నమ్మకం ఉండదు కదండి. నేను చెప్తున్నానండి. నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. నేను తప్పుగా నేను అంటున్నానని తప్పుగా అర్థం చేసుకోవాలన్నాను. ఒక ఆడపిల్ల డబ్బులు ఇస్తానని ఇందాక ఎవరు తీసుకోవడం పద్ధతి కాదు కదండి. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అప్పటికి ఇంకా జగన్ గారు రాలేదండి. అప్పుడే రాకముందే డబ్బులు వచ్చినాయండి. 7,000 వచ్చింది, మిగిలిన 28,000 వచ్చేటప్పటికి మారిపోయింది గవర్నమెంట్. తినేసారంట. తినేయడం పద్ధతి కాదు కదండి. అదే అమ్మా పద్ధతి కాదు. అలాంటి ఓడించండి. ఓడించడానికి మాట్లాడడం శాతం. ఎందుకంటే మాట్లాడకుండా ఊరుకుండా పరుగు పోతుందనండి. మాట్లాడడంలో మామూలుగా ఉండదండి. ఇంకా మళ్ళీ మొక్క చూడడానికి సిగ్గేయాలండి. అదే అమ్మా.